Now the word flesh is used in a number of ways in the New Testament. ఇక్కడ శరీరము అనేది క్రొత్త నిబంధనలో అనేక రకాలుగా వాడబడింది. It's referring to meat at times, just plain meat. కొన్నిసార్లు మాంసం గురించి చెప్పబడింది. At other times it's referring to the corrupt sinful flesh we have. కొన్నిసార్లు ఎంతో చెడిపోయిన పాప సంబంధమైన మన శరీరం గురించి చెప్పబడింది. In our sinful flesh dwells nothing good. మన పాప సంబంధమైన శరీరంలో మంచిది ఏది నివసించదు. And it says that Jesus came in the likeness of sinful flesh, but not in sinful flesh. యేసుక్రీస్తు ప్రభువారు పాప శరీర ఆకారంలో వచ్చారు, కానీ ఆయన పాప శరీరాన్ని ఏమీ కలిగి లేడు. Because there was no sin in him at all. The angel said that holy thing which is going to be born is called the Son of God. ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు. నీకు పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడింది. So there was no sin or sinful flesh in Jesus. కాబట్టి యేసులో పాపము లేదు, పాప శరీరము లేదు. But he did have a flesh, it says here, his flesh. కానీ ఆయన శరీరము అని ఇక్కడ చెప్పబడింది. In fact, John says if you don't confess that Jesus came in the flesh, it's of the Antichrist. యోహాను కూడా ఈ విధంగా చెప్పాడు, యేసు శరీరంలో వచ్చాడని నువ్వు నమ్మనట్లయితే నువ్వు క్రీస్తు విరోధివి అని. It's not talking about Jesus coming in a body. It's about Jesus coming in the flesh. That's the word that's always used. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన దేహంతో వచ్చాడని కాదు, తన శరీరముతో వచ్చాడు అని. 1 John, 2 John, 3 John, he always uses that Jesus came in the flesh. యోహాన్ని మనం చూసినట్లయితే 1 యోహాను, 2 యోహాను, 3 యోహానులో కూడా యేసు శరీరంతో వచ్చాడు అని ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. The secret of godliness, 1 Timothy 3:16, that Christ came in the flesh. 1 తిమోతి 3:16లో కూడా దైవభక్తి గురించిన గొప్ప మర్మం ఏంటంటే యేసు శరీరంలో వచ్చాడు అనేది. So we need to understand what is this meaning of flesh. ఇక్కడ శరీరం అంటే ఏంటి? In Galatians 5 we get a little understanding. The flesh fights against the spirit fights against the flesh. There's a conflict. These are in opposition to one another, so that you don't do the things that you please. గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చింతురో వాటిని చేయకుందురు. The flesh is what makes us do what we want to do. శరీరము ఏం చేస్తుందంటే మనం ఏమి చేయాలనుకున్నామో అదే చేయనిస్తుంది. We get that from Galatians 5:17. గలతీ 5:17 నుంచి మనం దాన్ని చూడొచ్చు. And the spirit opposes that, tells us not to do what we want to do, but we should do what? We should do what God wants us to do. కానీ ఆత్మ దానికి విరోధంగా పోరాడి మనకిష్టమైనవి చేయటం కాదు, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో అవి చేయాలి అని ఆత్మ చెప్తాడు. Now the question is, did Jesus have this conflict in his life? ఇంకో ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన జీవితంలో ఈ పోరాటం అనేది ఉందా లేదా ఆయనకి? Certainly in Gethsemane we know he said, Father, not my will, not what I want to do, but what you want me to do. కానీ ఆయనకు కూడా ఈ పోరాటం ఉందని మనం నిశ్చయంగా చూస్తాం. గెత్సెమనే తోటలో కూడా మనం చూసేది ఏంటంటే, తండ్రి నా చిత్తము కాదు మీ చిత్తమే అని ఆయన చెప్పినప్పుడు ఆ పోరాటాన్ని మనం చూస్తాం. Not what pleases me, but what pleases you. నన్ను సంతోషపరిచేది కాదు, నిన్ను సంతోషపరిచేది. So that was the flesh in Jesus. This thing which we call my will. యేసు ప్రభువులో ఉన్న శరీరం అంటే అదే, నా చిత్తము అని మనం దేన్నైతే పిలుస్తున్నామో అదే. Turn to John 6:38 and you find what I call the one-line autobiography of Jesus Christ. యోహాను 6:38 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర అంతా ఒక్క మాటలో చెప్తే ఎలా ఉంటుందో అదే ఇదని నేను చెప్తాను. The one-line description of his entire 33 and a half years on earth. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. దానంతటి గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే అది ఇదే. John 6:38. I have come from heaven not to do my will, or in other words to deny my flesh. యోహాను 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నా శరీరాన్ని నేను తిరస్కరించడానికి వచ్చాను. My flesh is my will and I deny that. I say no to that. ఇక్కడ నా శరీరం అంటే నా చిత్తము, దాన్ని నేను తిరస్కరిస్తాను, కాదు అని చెప్తాను. And I spend my entire life doing the will of him who sent me, the Father. నా జీవితం అంతా కూడా నేను దేనికోసం గడుపుతానంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే. The Spirit put the flesh to death in Jesus. ఆత్మ శరీరాన్ని చంపివేస్తుంది యేసు ప్రభు వారి జీవితంలో. In other words,
he put this thing called my will to death in Jesus. There was no sin there. ఇంకో మాటలో చెప్పాలంటే నా చిత్తము అనే దాన్ని యేసు ప్రభువారు చంపివేశారు. అందులో పాపమేమీ లేదు. But this thing called my will, Jesus had throughout his life. And he had to deny it. కానీ నా చిత్తము అనేది యేసు ప్రభువారు తన జీవితాంతం కలిగి ఉన్నారు. ఆయన దాన్ని ఉపేక్షించుకోవాలి. Not to do my own will means he denied his own will. He denied his flesh. నా చిత్తం నెరవేర్చుకుని నేను రాలేదు అంటే ఆయన చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకున్నాడు, తన శరీరాన్ని ఉపేక్షించాడు. That is the other meaning of flesh in Jesus. యేసు ప్రభువులో శరీరము అంటే మరొక అర్థం అది. And that is symbolized by the veil. అదే అక్కడ తెరకు సాదృశ్యంగా ఉంది. So what was torn in the 33 years, half years of Jesus' life? His will. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి 33.5 సంవత్సరాల జీవితంలో అక్కడ తెర చినిగిపోయిందంటే ఏంటి? తన చిత్తము. His self-will was torn. He never did it. తన స్వీయ చిత్తం అనేది చినిగిపోయింది. ఆయన ఎప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. And at the end of his life, he said, it's finished. తన జీవితం యొక్క చివరిలో ఇది సమాప్తమైన అని చెప్పాడు. That means I've encountered every possible temptation that a man can face to do my own will, and I never did it. నా చిత్తాన్నే నేను నెరవేర్చుకోవాలి అని మానవుడు ఎదుర్కొనే ప్రతి శోధనను నేను దాని గుండా వెళ్ళి దాన్ని జయించాను. The whole range of temptation, top to bottom, was done, and by the help of the Holy Spirit, he never did it, and so the veil could be torn. కాబట్టి పై నుండి కింద వరకు ఏవైతే శోధనలు వస్తాయో వాటన్నిటిని ఆయన ఎదుర్కొని దేవుని యొక్క కృపను బట్టి వాటిని జయించాడు కాబట్టి ఆ తెర పై నుండి క్రిందకు చినిగిపోయింది. The new and living way through the veil, that is his flesh. నూతనమైనది జీవము గల ఆ మార్గము ఏంటి అంటే తన చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకోవటమే. Or that is his self-will was denied, torn, and he only did the Father's will. And తన స్వీయ చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకొని ఆ తెర చినిగిపోయింది. నూతనమైనది జీవము గల మార్గం ఏంటంటే తన చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకున్నాడు, తన శరీరాన్ని ఆయన ఉపేక్షించుకున్నాడు. ఆ తెర చినగటం అంటే అదే ఆయన కేవలం తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు. now that is a way that has been inaugurated for us. ఆ మార్గాన్ని మన కోసం ఆయన తెరిచాడు. That we can go that way. What is that way? The way of denying our own flesh today. ఇప్పుడు మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలి. ఏంటి ఆ మార్గము? మనం కూడా మన స్వచిత్తాన్ని ఉపేక్షించుకోవాలి. Denying self. If any man will come after me, let him deny himself. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి. That means Jesus denied himself too. Otherwise, how can he say, follow me? దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు కూడా తను ఉపేక్షించుకున్నాడు. లేనట్లయితే నన్ను వెంబడించమని ఏ విధంగా చెప్పగలడు ప్రభు? I've got to do that because he did it. And then I can follow him. నేను కూడా ఆ విధంగానే చేయాలి, ఎందుకంటే ఆయన కూడా చేశాడు కాబట్టి ఆ విధంగానే నేను ఆయన వెంబడించగలను. So you see, all these scriptures fit in. That is what we call the way of the cross, the new and living way. కాబట్టి లేఖనాలన్నింటినీ మనం కలిపి చూసినట్లయితే అదే శిలువ మార్గము, అదే నూతనమైనది జీవము గల మార్గం. And it's a way, even though the veil is like a object, we think it's a door. It's not a door, it's a way. It's a way. అక్కడ తెర అంటే అదేదో ద్వారం లాంటిది కాదు, అది ఒక మార్గం. It's called a new and living way. It's living because you go that way, you always live in life. It's new in the sense that it's always fresh. నూతనమైనది జీవము గల మార్గము, ఎందుకంటే ఆ మార్గంలో మనం వెళ్తున్నట్లయితే ఎప్పుడు జీవాన్ని కలిగి ఉంటాము, ఎప్పుడు తాజాగా ఉంటుంది కాబట్టి నూతనమైన మార్గం కూడా. Every day there's something fresh, something new. ప్రతిరోజు కూడా తాజాగా ఉంటుంది, క్రొత్తగా ఉంటుంది. And it's living because if I die with him, I live with him. అది జీవం గల మార్గం, ఎందుకంటే నేను ఆయనతో కూడా చనిపోయినట్లయితే ఆయనతో కూడా నేను జీవిస్తాను. It is a living way. అది జీవం గల మార్గం. And it leads me right into God's presence. దేవుని యొక్క సన్నిధిలోనికి ఇది నన్ను నడిపిస్తుంది. And so we see the thing that hindered man from being able to come into God's presence is his own self-will. కాబట్టి మానవుణ్ణి దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా అడ్డుగా ఉన్నది ఏంటంటే మానవుని యొక్క స్వీయ చిత్తము. When Adam and Eve chose to do their own will, they went away from God. ఆదాము అవ్వలు తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చూసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోయారు. Jesus came and went the opposite way. He never did his own will. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి దానికి వ్యతిరేకంగా చేశారు. అదేంటంటే తన స్వచిత్తాన్ని ఎప్పుడు ఆయన నెరవేర్చుకోలేదు. It says in Romans 15 and verse 3 that Christ never pleased himself. రోమా 15:3లో మనం చూస్తాము, క్రీస్తు తను తాను ఎప్పుడు సంతోషపెట్టుకోలేదు. That was how the veil was rent. ఆ విధంగా తెర చినిగిపోయింది. Now we have a choice. God doesn't force anybody. కాబట్టి ఇప్పుడు మనం ఎంపిక చేసుకోవచ్చు. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు.
But we have a choice. If you want to dwell in the immediate presence of God in the most holy place, కానీ మనం ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. నీవు దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి అంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే, you can live there 24 hours a day, 7 days a week. నువ్వు రోజుకి 24 గంటలు అక్కడ ఉండాలి అంటే, వారానికి 7 రోజులు ఉండాలంటే, If you go through this new and living way. That is the meaning of the rent veil in Matthew 27, verse 51. నూతనమైన జీవం గల మార్గంలో నువ్వు వెళ్ళాలి. మత్తయి సువార్త 27 అధ్యాయం 51వ వచనంలో చెప్పబడిన తెర చినగటం అంటే అదే. And the way is open for us all. ఈ మార్గం మనందరి కొరకు తెరవబడి ఉంది. And this is how God can dwell in our spirit too, because as I said, ఈ విధంగా దేవుడు మన ఆత్మల్లో నివసించగలడు. in the tabernacle, the innermost part of the tabernacle, the most holy place is where God dwells, and that's in our spirit. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. అంటే మనలో దేవుడు నివసిస్తాడు. God doesn't dwell in our body and our mind, మన ఆత్మలో నివసిస్తాడు. దేవుడు మన మనసుల్లో, మన శరీరంలో నివసించడు గాని but in our spirit. మన ఆత్మలో నివసిస్తాడు. When you say God dwelt in the tabernacle, it was in the most holy place. దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు అని మనం చెప్పినప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. And when we say this body is the temple of the Holy Spirit dwells in the most holy place, the spirit of man. ఈ దేహము పరిశుద్ధాత్మక ఆలయము అని మనం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క ఆత్మలో ఉంటాడు. But between soul and spirit is this thing called my will. కానీ ప్రాణానికి ఆత్మకు మధ్యలో నా చిత్తము అనేది ఒకటి ఉంటుంది. And if I allow God to break down my will, He can make me a spiritual person. దేవుడు నా చిత్తాన్ని విరగొట్టడానికి నేను అనుమతించినట్లయితే, నేను ఆత్మీయుడిగా అవటానికి దేవుడిని అనుమతించినట్లే. Merely understanding truth in my mind does not make me spiritual. కేవలం సత్యాన్ని నా బుద్ధితో, నా మనసుతో నేను అర్థం చేసుకున్నట్లయితే అది నన్ను ఆత్మీయునిగా ఏమి చేయదు. Getting excited in my emotions does not make me spiritual. నా భావోద్వేగాలతో నేనేదో ఉత్తేజించబడినట్లయితే అది నన్నేమి ఆత్మీయునిగా చేయదు. It's when I yield my will to that word that I can become spiritual. ఆ వాక్యానికి నా చిత్తాన్ని నేను లోబర్చుకున్నప్పుడు అప్పుడు నేను ఆత్మీయునిగా మారగలను. Like Jesus said, a man can understand what I say, but if he doesn't do it, his house is still on sand. ప్రభు చెప్పినట్లుగా నేను చెప్పిన మాటలు ఒక వ్యక్తి అర్థం చేసుకొని దానికి విధేయత చూపించినట్లయితే అతని ఇల్లు ఇంకా ఇసుక మీదే ఉంది. But when he does it, that means he denies his will and does what God says, then his house goes on rock. కానీ తన చిత్తాన్ని ఉపేక్షించుకొని దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపించినట్లయితే తన ఇల్లు బండ మీద కట్టబడి ఉంటుంది. And that rock is Christ, obedience to Christ. ఆ బండ క్రీస్తే, క్రీస్తుకు విధేయత చూపించటమే. So this is the way that God wants every one of his children to walk, this new and living way. దేవుడు తన ప్రతి బిడ్డ కూడా ఈ నూతనమైన జీవం గల మార్గంలో నడవాలి అని ఆయన కోరుకుంటున్నాడు.